రైట్, ఈ లెక్క చూడండి. రెండు సంఖ్యల మొత్తం 520. వాటిలో పెద్ద సంఖ్యను 4% తగ్గించి చిన్న సంఖ్యను 12% పెంచిన ఆ రెండు సంఖ్యలు సమానం అయినా చిన్న సంఖ్య ఎంత? ఇప్పుడు రెండు సంఖ్యలు ఉన్నాయట. రెండు సంఖ్యలు నేను ఏమనుకుంటున్నా, రెండు సంఖ్యలు ఒకటి ఏ అనుకుంటే ఇంకొకటి బి అనుకుంటున్నా. ఇప్పుడు ఆ రెండు సంఖ్యలు ఎంతనో మనకు తెలియదు కాబట్టి ప్రతి సంఖ్య కూడా మనం 100% సమానం అని తెలుసు. ఏ సంఖ్య దానికి అదే 100%. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 100%, బి ఈజ్ ఈక్వల్ టు 100%. అవునా? ఇప్పుడు ఏమంటున్నాడు, ఒక సంఖ్య, ఇప్పుడు ఇది పెద్దది ఇది చిన్నది అనుకుందాం, ఓకేనా. ఒక సంఖ్యను, పెద్ద సంఖ్యను 4% తగ్గించమన్నాడు. అంటే 4% తగ్గించమంటే 4% దీంట్లోకి వెళ్ళి తీసేయండి. తీసేస్తే ఎంత వస్తుంది? 96% వస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఇంకొక సంఖ్యను ఏమన్నాడు, 12% పెంచమన్నాడు. కాబట్టి దీన్ని 12% పెంచాం. 12% పెంచాం. పెంచితే ఏమవుతుంది? 112 వస్తుంది. అవునా? 112% వస్తుంది. అంటే ఇప్పుడు ఈ రెండు సమానం అంటున్నాడు. మరి సమానం ఉన్నాయా? లేవు. కాబట్టి ఇప్పుడు ఏ కదా 96% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 112% ఆఫ్ బి. ఇదే కదా ఆ రెండు సంఖ్యలు సమానం ఉన్నాయి కదా, ఈ రెండు సంఖ్యలు సమానం అంటున్నాడు. అవునా? ఈ రెండు సంఖ్యలు సమానం ఉన్నాయా? లేవు. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఎక్కంలో పోతే చూడండి, ఇంకా 16 6 96, 16 7 112 అంటే 6a ఈజ్ ఈక్వల్ టు 7b. అవునా? ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇది అవుతుంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 7, బి ఈజ్ ఈక్వల్ టు ఇది 6. అవునా? ఇప్పుడు ఈ రెండు సంఖ్యల మొత్తం, ఒక సంఖ్య 7 పార్ట్స్ ఉంది, ఒక సంఖ్య 6 పార్ట్స్ ఉంది. ఈ రెండు సంఖ్యల మొత్తం ఎంత అన్నాడు మనకి? ఆ రెండు సంఖ్యల మొత్తము 520 అన్నాడు. ఇప్పుడు ఈ రెండింటిని కలపండి మొత్తం అన్నాడు. కాబట్టి కలిపితే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 6. కాబట్టి ఈ రెండు సంఖ్యల మొత్తము 13 అయింది. ఇప్పుడు 13 భాగాల విలువ వాడు ఎంత ఇచ్చిండు? 520 ఇచ్చిండు. 13 పార్ట్స్ వాల్యూ 520 అయినా. ఇప్పుడు చిన్న సంఖ్య అడిగింది కదా, చిన్న సంఖ్య అంటే ఎంత? ఇన్నిటిలో చిన్నది ఏది? 6 అనేది చిన్నది. కాబట్టి 6 పార్ట్స్ వాల్యూ ఎంత? 6 భాగాల విలువ ఎంత? చూడండి ఇలా, ఓకేనా. 6/13 ఇంటూ 520, 6/13 ఇంటూ 520, 13 ఎక్కం 13 4 52, 0కి 0, 6 4 24, ఆన్సర్ 240. ఓకేనా. ఇప్పుడు ఇది లెక్క చేస్తే చేయకుండా ఎట్లా చేయాలి? ఇప్పుడు చూడండి, రెండు సంఖ్యలు సమానం, చిన్న సంఖ్య ఎంత అన్నాడు. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ దాకా వస్తే చిన్న సంఖ్య 6 అనేది మనకు తెలిసింది. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో 6 ఎక్కంలో పోయేది ఏదో చూసుకోవాలి. 6 యొక్క డివిజిబిలిటీ రూల్ ఎంత? 6 యొక్క డివిజిబిలిటీ రూల్ అంటే 2 × 3. 6 కదా, 2 3 6. అంటే ఏదైనా ఒక సంఖ్య 2 చేత కానీ 3 చేత కానీ భాగించబడితే ఆ సంఖ్య 6 చేత భాగించబడుతుంది. ఇలా ఇవన్నీ కూడా 2 ఎక్కంలో పోతాయి. మరి 3 ఎక్కంలో పోయేది ఏది ఉందంటే, ఇది 3 ఎక్కంలో పోద్దా? ఇది పోదు. ఇది 3 ఎక్కంలో పోద్దా? ఇది పోదు. ఓకేనా. ఇప్పుడు ఈ 3 7 21 అంటే 3 70 210, 3 24. ఈ రెండు కూడా 3 ఎక్కంలో పోతాయి. రెండు కూడా 2 ఎక్కంలో కూడా పోతాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ దాకా వస్తే ఈ రెండు ఎలిమినేట్ అయినాయి కదా. ఇప్పుడు రెండిట్లలో ఒకవేళ లెక్క చేయడం రాకపోతే ఎలిమినేషన్ మెథడ్ ఇది, ఓకేనా. అప్పుడు ఏదో ఒకటి 50% ఛాన్స్ అయితే మనకు ఉంటుంది కదా. ఈ 240 అనేది మనకు ఆన్సర్ అనమాట. ఇట్లా చేయాలి. ఒక సంఖ్యను ఇక్కడ 4% తగ్గించమన్నాడు. పెద్ద సంఖ్యను 4% తగ్గించినాం, చిన్న సంఖ్యను 12% పెంచినాం. పెంచితే ఆ రెండు సంఖ్యలు సమానం అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం సమానం చేసినాం. సమానం చేసేసి ఇప్పుడు ఏ వాల్యూ వచ్చింది? బి వాల్యూ వచ్చింది. మొత్తం చేస్తే ఆన్సర్ 240. ఆన్సర్ ఎంత? 240. ఒక సంఖ్య యొక్క 60% అదే సంఖ్య యొక్క 20% కన్నా 120 ఎక్కువ అయినా ఆ సంఖ్య యొక్క 28% విలువ 33.1/3% కన్నా ఎంత శాతం తక్కువ అంటున్నాడు. ఇప్పుడు ఎక్కువ తక్కువ అని వచ్చిందంటే ఈ రెండింటి యొక్క భేదం అనేది అర్థము. ఎక్కువ ఉంది తక్కువ ఉందంటే 60% కన్నా 20% కన్నా అన్నాడు. కాబట్టి ఈ రెండింటి యొక్క తేడా అనేది మనకి ఇచ్చిందనమాట. అంటే 60% మైనస్ 40% ఈజ్ ఈక్వల్ టు ఎంత? 20% వాల్యూ. సో 20% వాల్యూ ఎంత ఎక్కువ అంటున్నాడు? 20% ఎక్కువ. కాబట్టి 20% ఎంత ఇచ్చిండు? ఇక్కడ మనకు 120 ఇచ్చిండు. అవునా? 20%కి 120 అయితే ఆ సంఖ్య యొక్క 28% విలువకు మరియు 33.33% విలువకు మధ్య తేడా ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు 20% వాల్యూ ఎంత? ఇప్పుడు ఈ రెండింటి యొక్క తేడా ఎంత చూడండి. 33.33% మైనస్ 28%, ఎంత వచ్చింది? 28%. ఎంత వస్తుంది? 5.33%. అవునా? ఈ 5.33% మనం ఇట్లా రాసుకోవచ్చుగా, 5/1/3. అవునా? ఇప్పుడు ఇది ఏమవుతుంది? 3 5
15 1 16/3 అంటే ఈ భిన్నం అనమాట. ఓకేనా. ఇప్పుడు ఆప్షన్స్లోకి వెళ్ళండి. డైరెక్ట్గా ఆప్షన్స్లోకి వెళ్తే ఇప్పుడు 20% వాల్యూ ఇచ్చిండు. 20% వాల్యూ ఇంత అయినా 5.33% విలువ ఎంత అని మనం ఇట్లా వేసుకోవచ్చు. చూడండి 5.33% వాల్యూ ఎంత. ఇప్పుడు దీన్ని ఇట్లా వేయండి. చేస్తే 5.33 × 20 ఓకేనా 120 20 ఎక్కం 26 ఓకేనా. 20 ఎక్కం 26 ఉంటుంది. 5 6 30 ఓకేనా. 5 6 30 3 6 18 32 ఇది రాంగ్ వచ్చింది.